హై ఫ్రెండ్స్, నేను మీ సురేష్ కొండేటి. ఈరోజు రైతులందరూ కూడా పంట వ్యర్థాలని ఎవరు పొలాల్లో వారు తగలబెట్టేస్తున్నారు. దానివల్ల వస్తున్న తాపం అది పెరిగిపోతుంది. వీటన్నిటి గురించి వివరించడానికి మన ఎంఏఓ సారు మండల వ్యవసాయ అధికారి వారు ఇక్కడ ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతిరావు. నేను పాచిమండ మండలం మండ్యం జిల్లా వ్యవసాయ అధికారిని. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ రైతు మొక్కజొన్నకు సంబంధించినటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా తగలబెట్టేస్తున్నారు. చూడండి మొత్తం అంతా కూడాను ఎలా కాలిపోతున్నాయో. గింజలు ఏరేసిన తర్వాత వీటిని మొత్తం తగలబెడుతున్నారు. ఇలా చేయకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది గాలిలోకి రిలీజ్ అయ్యి వాతావరణం అంతా పొల్యూట్ అవుతుంది, కాలుష్యం అయిపోతుంది. దీనిని కానీ ఒక దగ్గర పొలంలో, ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా రబీలో పంట ఏమీ ఉండదు, ఇలాంటి చోట ఒక మూల చిన్న గొయ్యి తీసుకుని ఈ వ్యర్థానంతటిని కూడా అక్కడ వేసి దాని మీద కాస్త ఆవు మూత్రము లేదా ద్రవజీవామృతము ఇలాంటివి పిచికారీ చేసుకుని ఒక 40-50 రోజుల పాటు దాన్ని కప్పి ఉంచినట్టయితే అత్యంత విలువైన పోషకాలతో కూడినటువంటి ఎరువు తయారవుతుంది. లేదా దీన్ని ఎక్కడే ఇలా విడిచిపెట్టేసి మొత్తం భూమిలో కలిపేసినా సరే భూమికి చాలా రకాలైన పోషకాలు అంది నెక్స్ట్ వేసేటటువంటి పంట చాలా ఆరోగ్యమైన పంట పండించుకోవచ్చు. అలాంటిది మానేసి మొత్తం తగలబెట్టడం మూలంగా ఒకటి భూమికి అందాల్సిన పోషకాలన్నీ అందకపోవడమే కాకుండా రెండవది ఏంటంటే వాతావరణ కాలుష్యం కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతులు ఎవరూ కూడా ఎలాంటి వ్యర్థాలను కూడా తగలబెట్టకూడదు. ఉదాహరణకు మొక్కజొన్న, కొంతమంది వరి కూడా అలాగే తగలబెట్టేస్తారు. ఈ తగలబెట్టకూడదు. ఇంకా చాలామంది చేయాల్సింది ఏమంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసి కూడా పశువులకి మేతగా కూడా తయారు చేసుకోవచ్చు. కాస్త పచ్చిగా ఉన్నప్పుడే ఎన్నులు విరిచేసిన వెంటనే వీటిని చాప్ కట్టర్తో కట్ చేసేసి అది కాస్త యూరియా ద్రావణం చల్లేసినట్టయితే అది పశువుల మేతకు కూడా పనికొస్తుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఈ వ్యర్థాలన్నింటినీ కూడా మనం ఉపయోగకరంగా మనకేంటి నష్టం అన్నది కూడా మనం ఆలోచించాలి. ఉదాహరణకి మొన్ననే మనం విజయవాడలో విపరీతమైన వర్షాలు చూసాం. ఎందుకంత ఎక్కువ వర్షాలు పడ్డాయి? అలాగే గత సంవత్సరం చూసుకుంటే ఉత్తరాఖండ్ ఇలాంటి వరదలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ వాతావరణ కాలుష్యం వల్లనే మంచు కొండలన్నీ కరిగిపోవటం మూలంగా మనకి ఈ అకాల వర్షాలు, అకాల కరువు, గత సంవత్సరం అంతా కరువు పట్టింది, ఈ సంవత్సరం అంతా అధిక వర్షాలు పడుతున్నాయి. ఇలాగ వాతావరణంలో విపరీతమైన చేంజెస్ వచ్చేస్తున్నాయి, మార్పులు వచ్చేస్తున్నాయి. ఒక దగ్గర ఒక వీధిలో పెడితే ఇంకో వీధిలో కూడా వర్షాలు పడనటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అంతేకాకుండాను ఇప్పుడు ప్రతి చోట కూడా మారుమూల పల్లెల్లో కూడా కొండలు, ఎత్తైన కొండలు ఇప్పుడు మనం చూసినట్టయితే దాదాపు 700-800 మీటర్ల ఎత్తులో ఉన్నాం సీ లెవెల్ కంటే కూడా. అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా విపరీతమైన ఉక్కుపోత వాతావరణం, చెమటలు పట్టే వాతావరణం వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇక్కడ కూడా ఏసీలు బిగించుకుంటున్నారు కొంతమంది రైతులు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఇదంతా కూడా ఈ గాలిలో కాలుష్యం ఎక్కువ అవటం మూలంగా ఈ పరిస్థితులన్నీ నెలకొంటున్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా దీని గురించి తెలుసుకుని వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా, వ్యర్థాలను తగలబెట్టకుండా, గత సంవత్సరం ఢిల్లీలో పొగమంచు కారణంగా అంటే చుట్టుపక్కల హర్యానా, పంజాబ్ రైతులందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా ఈ వరి వ్యర్థాలను తగలబెట్టడం మూలంగా మొత్తం అంతా ఢిల్లీ అంతా కాలుష్యమయ్యి పొగలయ్యి కొన్ని రోజులు సెలవులు కూడా ఇచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఇంట్లో నుంచి బయటకు రాకుండా కొన్ని రోజుల పాటు ఆఫీసులకు వెళ్లకుండా ఇళ్లలోనే కూర్చేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం వార్తల్లో. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మనం ఇలాంటి వ్యర్థాలను తగలబెట్టకుండా వాటిని రీసైకిల్ చేసుకోవాలి. ప్రభుత్వం వ్యర్థాలతో సంపద సృష్టి కేంద్రాలను కూడా ప్రతి గ్రామానికి ఇచ్చింది. అక్కడ వేసుకోవచ్చు. మనం అక్కడ వేసుకుని ఎరువును తయారు చేసుకుని మంచి వానపాముల ఎరువును తయారు చేసుకుంటే బయట కొనుక్కునేటువంటి ఒక వానపాము ఎరువుల బస్తా దాదాపు 900 రూపాయలు ఖరీదు ఉంటుంది. దీంతో తయారు చేసుకునేది మనకి ఎటువంటి ఖర్చు లేకుండా కూడా మనం తయారు చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలను ప్రభుత్వం కూడా ఇస్తుంది. కాబట్టి ఇలా వ్యర్థాలన్నింటినీ రీసైకిల్ చేసుకుని మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.